ఈరోజు అంబేద్కర్ గారి కాడికి వచ్చి తను రాసినటువంటి రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఏదైతే ఉందో, ప్రియాంబుల్ అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. రాజ్యాంగం యొక్క సారాంశం మొత్తం కూడా ప్రియాంబుల్లోనే ఉంటుంది. ఒక ప్రియాంబుల్ని అర్థం చేసుకోవాలంటే కనీసం 3-4 నెలలు పడుతుంది. అలాంటి ప్రియాంబుల్ తోటి ఈరోజు దండం తయారు చేసుకొచ్చి అంబేద్కర్ గారికి వేసి ఈరోజు గ్రూప్ 1 బాధితులము, 29 జీవో బాధితులము అందరం కూడా బీఆర్ఎస్ పార్టీని అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా, విగ్రహం అని అనొద్దు, వారి సాక్షిగా, వారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి సాక్షిగా ఈ బీఆర్ఎస్ పార్టీని ఏం వేడుకుంటున్నామంటే, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ ద్వారానే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణను ఎందుకు ఏర్పడాల్సిన అవసరం ఉన్నది, నేపథ్యం ఉన్నదంటే, తెలంగాణ వస్తే బహుజనుల బతుకులు మారుతాయి, బహుజన తెలంగాణ వస్తుంది, ఈ భౌతిక తెలంగాణ కాదని కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉన్నతమైన ఉద్యోగాలు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉద్యోగాలలో 29 జీవోని తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క బతుకులు ఆగం చేసినటువంటి మనం చూసినాం. 10 నెలల సంది కొట్లాడుతున్న కాంగ్రెస్ 29 జీవో గురించి ఎక్కడ కానీ మాట్లాడలేదు. 29 జీవో గొప్పదని మాట్లాడారు. ఈ 29 జీవో వల్ల వచ్చినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేస్తాం. రద్దు చేసి మరొక్కసారి మేము అధికారంలోకి వచ్చినా, ఎవరు అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలు నింపుతామని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. మేము కనుక అధికారంలోకి వస్తే 29 జీవోను పిల్లలు ఛాలెంజ్ చేస్తున్నారు, దాంతోపాటు వచ్చిన నోటిఫికేషన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ 2 క్యాన్సల్ అయితే మేము మరొక్కసారి ఉద్యోగాలను ఒక న్యాయబద్ధంగా 55 జీవో ప్రకారం నింపుదామని చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరంగా వాళ్ళకు అండదండలుగా ఉంటాం. కోర్టులలో మేమే అడ్వకేట్లను పెడతాం. ప్రభుత్వం తరఫున 29 జీవో ఏదో ఒకటి తెలుసుకునేంత వరకు కోర్టులో వాళ్ళకు అండదండలుగా ఉండి 29 జీవో రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి మరొక్కసారి ఈ నోటిఫికేషన్ రద్దు చేసి, ఈ ఉద్యోగాలను రద్దు చేసి, పశ్చిమ బెంగాల్లో ఏదైతే 25,000 పైచులకు ఉద్యోగాలను రద్దు చేసిరో ఆ విధంగా రద్దు చేసి మరొక్కసారి ఈ నియామక ప్రక్రియను చేపట్టి 55 జీవో ప్రకారం నిర్వహిస్తామని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఒక 25 సంవత్సరాల బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభలో వాళ్ళ పండుగలో మాట్లాడాలని 29 జీవో బాధితులుగా, రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రేమికులుగా, బహుజనులుగా, ఆ రాజ్యాంగాన్ని అందరూ ఎవరైతే మీరు ప్రేమిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏం వేడుకుంటున్నారంటే, ఈ బీఆర్ఎస్ వాళ్ళు సభలో మాట్లాడాలని వేడుకుంటున్నారు. 29 జీవో బాధితులుగా బీఆర్ఎస్ని వేడుకునేది ఏంటంటే, మా గురించి సభలో మాట్లాడాలి, మీరు వచ్చినాక ఈ ఉద్యోగాలను తొలగించి 55 జీవో ప్రకారమే మేము మళ్ళొక్కసారి ఈ నియామక ప్రక్రియను చేపడతామని అన్న ముక్త కంఠంతో సభలో చెప్పాలని మేము వేడుకుంటున్నాం.